ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. దేవా, ఈ విశ్రాంతి దినమున ఈ సంవత్సరములో దేవా 10 నెలలు గండములు, విపత్తులు, విషపురుగులు నైనా అనేకమైనటువంటి నైనా ఈ ఏర్పాటును నరులైన వారికి నీవిచ్చి కాపాడి దీవించినందుకు స్తోత్రములు. ఈ 11వ నెలలో మొదటి విశ్రాంతి దినమందు మేము నిన్ను స్తుతించుటకు నీ కాపుదలను బట్టి, నడిపింపును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. దేవ, కొద్ది సమయము వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరుచుమని. దేవా, నీవు మాట్లాడితే బాగుంటుంది. నీవు మాట్లాడితే మనుషుడు బ్రతుకుతాడు. నువ్వు మాట్లాడితే మనిషినికి ఆరోగ్యం వస్తుంది. నీవు మాట్లాడితే మనిషినికి ధైర్యం వస్తుంది. నీవు మాట్లాడితే మనిషి స్థిరముగా ఉండగలరు. గనక ప్రభువా, ఈ రాకడ దినాల్లో స్థిరముగా ఉండే విశ్వాసం, స్థిరముగా ఉండే సిద్ధపడే భాగ్యం పరిశుద్ధ ఆత్మ ద్వారా అందించమని, బోధించమని యేసు స్వామి నామమున వేడుకొనుచున్న పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందా. చిన్న వాక్యము గనక మీరు రోజు చదువుకునే వాక్యమే, మీకు తెలిసిన వాక్యమే గనక మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము ప్రారంభ 2 వచనములు. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ప్రభు ఈ వాక్యమును మన హృదయములలో భద్రపరిచి దీవించు వర్ధలు చేయును గాక. ఆమేన్. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. యేసుక్రీస్తు ప్రభువు రాకముందు మొదటి రాకడ ఆయన శరీరధారిగా భూమి మీదకి వస్తారు అని పాత నిబంధన భక్తులు గ్రంథములలో రాసిరి. ప్రభు వస్తారు, మొదటి రాకడ. ఈ 4 సువార్తలలో ప్రభు వచ్చి పాప మరణముల నిమిత్తము చనిపోయి సమాధి చేయబడి తిరిగి సజీవుడిగా లేచి మరలా పరమునకు వెళ్ళి మరలా తిరిగి భూలోకానికి వస్తానని వెళ్ళే ముందర చెప్పాను. గనక మొదటి రాకడ వస్తానని శరీరధారిగా దేవుడు చెప్పిన మాట అది నెరవేరింది. రెండవది, ఆయన మరలా రెండవసారి భూమి మీదకి వస్తాడు అని గనక మనము రెండవ రాకడని తలంచుకొని ఏం చేస్తున్నాము? ప్రార్థన చేస్తున్నాము, స్తుతిస్తున్నాము. గనక యేసు ప్రభు వారు శరీరధారిగా భూలోకములో ఉన్నప్పుడు ఆయన గనక ప్రధాన యాజకుడిగా 30 సంవత్సరములు దాటితేనే కానీ యాజకుడిగా పనిచేయకూడదు. అలా 30 సంవత్సరములు దాటిన తర్వాత ఆయన బాప్తీసము తీసుకొని రక్షణ సువార్త ప్రకటించుటకు ఆయా గ్రామములు సంచారము చేస్తూ గనక సమయం వచ్చినప్పుడు దేవాలయములలో దేవునికి ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ దేవుని మహిమార్థముగా ఉన్నటువంటి దినములలో ఈ యొక్క అధ్యాయములో గనక చూస్తే ఎంతోమందిని దేవుడు రక్షణ సువార్త వినిపించడానికి పంపించాడు. ఆ రక్షణ సువార్త వినిపించడానికి వచ్చిన వారిని యెరూషలేములోను
తదితర పరిస్థితుల ప్రాంతాలలో ఆయన సేవకులను ఆదరించలేదు గనక వారిని ప్రేమించలేదు, శ్రమ పెట్టారు గనక ఇబ్బందులు పెట్టారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా లోకములోనికి వచ్చి ఆయనే స్వస్థపరిచాడు రోగులను, చనిపోయిన వారిని లేపాడు గనక ఆయన వెళ్ళిన తర్వాత ఆయన వచ్చే ముందర ఏమి జరుగుతుందో ఆ విషయాలు ఈ అధ్యాయములలో మరి యేసుక్రీస్తు వారు ప్రవచించారు గనక ఆయన శిష్యులు మరి యేసు దేవాలయములో నుండి బయలుదేరి వెళ్ళుచుండగా, అంటే దేవాలయములోనికి వెళ్ళారు, ప్రార్థన చేసుకొని ముగించుకొని బయటికి వెళ్ళిపోయారు. మనం కూడా ఏం చేస్తాం? ప్రార్థనకు వచ్చాం, ప్రార్థన ముగింపు అయిపోగానే ఏం చేస్తాము? బయటికి వెళ్ళిపోతాం. అలాగ ప్రభువు శిష్యులు గనక దేవాలయములోనికి వెళ్ళి ప్రార్థన చేసుకొని బయటికి వచ్చినప్పుడు ప్రభువునకు శిష్యులు ఈ దేవాలయం కట్టడాలు, ఈ రాళ్ళు, ఈ మలిచిన రాళ్ళు ఎంత బాగున్నవి, ఎంత గొప్పవి, దీన్ని కట్టినటువంటి కట్టడాలు ఎంత శ్రేష్టమైనవి అని బోధకుడా, ప్రభువా ఈ దేవాలయమును చూడు, కట్టిన కట్టడాలు రాళ్ళు ఎంత బాగున్నవి అని ప్రభువునకు ఈ దేవాలయము కట్టినటువంటి రాళ్లను చూపిస్తున్నారు. ప్రభువునకు దేవాలయములోనికి వెళ్ళిన వారు ఎవరైనా గోడలు చూడకుండా ఉంటారా? చూస్తారా? చూస్తారు. గోడలు చూడకుండా, కిటికీలు చూడకుండా, గుమ్మాలు చూడకుండా, తలుపులు చూడకుండా, లోపల బయట చూడకుండా ఎవరు వెళ్ళరు. అలాగే ప్రభు దేవాలయంలోనికి వెళ్ళారు, దేవాలయం చూశారు, గోడలు చూశారు గనక శిష్యులు ఈ రాళ్లను చూడు ప్రభువా, గనక ఎంత చక్కగా కట్టబడి ఉన్నవని చెప్పి ప్రభువుకి ఈ గోడలు చూపించినప్పుడు ఆ గోడలు చూస్తూ ప్రభు ఏమంటున్నారంటే, అందుకు ఆయన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ప్రభువు చెప్పిన మాట, ఆ రాళ్ళు ఈ గోడ చూడు ప్రభా, ఈ రాతిని చూడు అని చెప్పినప్పుడు గనక ఏం కనపడతా ఉంది? ఇలాగను చూసినప్పుడు వాటిని, గోడని రాళ్ళను చూస్తూ ఈ కట్టడాలు ఉన్నాయే, రాయి మీద రాయి పెట్టారు గనక మంచి గోడ కదా, గనక ఒక కాలం వస్తుంది, ఆ కాలం వచ్చినప్పుడు ఈ గోడ, ఈ రాయి ఒకదాని మీద ఒకటి ఉండకుండా పడద్రోయబడుతుంది. అది రాకడ కాలమందు గనక పడద్రోయబడుతుంది అని ప్రభువు గనక మరి శిష్యులకు ఈ మాట చెప్పుచు ప్రవచించిరి. ఇది నిశ్చయముగా, అంటే ఖచ్చితముగా ఇది జరుగును. ఇది ఈ ప్రవచనము ప్రవచించి సుమారుగా ఎన్ని సంవత్సరాలు? 2025 సంవత్సరాలు. ఈ 2025 సంవత్సరాల కాలము అయిపోయింది గనక ఈ 2025 సంవత్సరాల కాలములో ప్రభువు చెప్పినటువంటి ప్రవచనములు 2001 సంవత్సరము నుండి 20 సంవత్సరాల వరకు చాలా మనుషుడు ఎప్పుడు వినని చూడనివి, ఆయా దేశాల్లో గొప్ప గొప్ప భూకంపాలు, గొప్ప గొప్ప మరి వర్ష ప్రవాహాలు, పర్వతాలు జారిపోవడం వర్షానికి, ఇలాగున ఎన్నడూ చూడని గొప్ప కార్యములు ఈ 2025 సంవత్సరాల లోపు వెనక్కి అనగా 1వ సంవత్సరము నుండి ఈ 25 సంవత్సరాల్లో జరిగినవి గనక రోగాలు కూడా ప్రపంచాన్ని మరి కుదిపివేసేటువంటి జబ్బులు కూడా వచ్చినవి, కరువులు కూడా వచ్చినవి గనక ఇవి ప్రభువు మరి ప్రవచించినటువంటి ప్రవచనములు. రాతి మీద రాయి
ఉండకుండా పారద్రోయబడుతుంది అని ప్రభు చెప్పారు. అది ఎప్పుడు అని గనక దేవాలయములో నుండి బయటికి వెళ్ళిన తర్వాత, కొంత దూరం వెళ్ళిన తర్వాత గనక దేవాలయాలు అప్పుడు కూడా మరి అక్కడక్కడ ఆరాధించుకునే దేవాలయాలు ఉన్నవి గనక ఇక్కడ ప్రభు వెళ్ళినటువంటి దేవాలయం వేరు, సొలొమోను గారు కట్టినటువంటి దావీదు గారి కుమారుడు కట్టిన ఆ దేవాలయం వేరు. ఆ దేవాలయములో ఏం చేశారు ప్రభు అంటే, అది శీతాకాలము ఆలయ ప్రతిష్ఠ పండుగ దినమున యోహాను సువార్త 10:22 ఆలయ ప్రతిష్ఠ పండుగ జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఆల్టర్ పైన అనగా బలిపీఠం పైన సంచారము చేస్తూ ఉండను. ఆ ఆలయం ఎవరు కట్టింది అమ్మ? ఆలయం ఎవరు కట్టింది? సొలొమోను కట్టింది. ఇక్కడ కట్టినటువంటి ఆలయం వేరు గనక ఈ ఆలయమునకు ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారనే పేరు లేదు గనక ఈ యెరూషలేములో ఈ ఆలయము గనక మరి ఉండెను. షిలోహ్ అనే మందిరం ఒకటి ఉంది. అది ఎప్పుడు దావీదు గారి కంటే ముందర గనక దావీదు గారి కంటే ముందర ఒక షిలోహ్ అనే మందిరం ఉంది అన్న. మరి సంవత్సరం అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని మరి దేవుని దీవెనలు అందుకుని వెళ్ళేవారు గనక ఆ దేవాలయములో మంటపము మీద ప్రభు తిరుగుతూ ఉండెను. ఇక్కడ ఈ దేవాలయములో ప్రభు వచ్చి శిష్యులు వచ్చి ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళిపోయి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ మధ్యలో జరిగినటువంటి సంగతులు శిష్యులు చూపించినటువంటి సంగతి అయిపోయిన తర్వాత 3వ వచనములో ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు ఆ శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచన లేవని మాతో చెప్పమనగా, శిష్యులు ప్రభువు ఈ ఆలయమును ఈ ఊరిని గనక మరి ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి కొంత దూరం వెళ్ళిన తర్వాత అది ఏమిటి అంటే ఒలీవల కొండ. ఒలీవల కొండ మీదకి వెళ్ళి ప్రభు కూర్చున్నప్పుడు శిష్యులు ఏకాంతముగా ప్రభు ఉన్నప్పుడు వెళ్ళి గనక ఇవి ఎప్పుడు జరుగుతాయి, ఈ కాలమానం ఏమిటి అని వారు ప్రభువుని అడిగారు. ప్రభువుని అడిగినప్పుడు గనక వారికి ప్రభు రాకడకి ముందు జరగబోయే సూచనలు ఇచ్చారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ సూచనలు? చాలా అంశాలు ఉన్నాయి. 4వ వచనం ఒకటి చదువుతారు. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకునడి. చాలే గనక యేసుక్రీస్తు ప్రభు రెండోసారి భూమి మీదకి వచ్చినప్పుడు బైబిల్ చదివేవారు, ప్రార్థన చేసుకునేవారు, రక్షణ పొందినవారు గనక దేవుడు వస్తాడని ఎదురు చూచేటువంటి వారందరూ కూడా మరి ఎలాగుంటారంటండి, యేసు వారితో ఇట్లనను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. గనక మోసపరచడం అంటే ఏంటి గనక చాలా సంగతులు చాలాసార్లు ఒకరినొకరు మోసపరుచుకోవడమే జరుగుతూ ఉంది గనక ఒకరినొకరు మోసపరిచేవారే ఉన్నారు, ఒకరికొకరు మోసగించేవారే ఉన్నారు గనక మోసగించే మనుషులను నమ్ముకున్నట కంటే దేవుని నమ్ముకోవటం వలన మోసపోరు. దేవుని నమ్ముకున్నటువంటి వారు కూడా మోసపోయే రోజులు వస్తున్నాయి గనక దేవుని నమ్మినటువంటి వారు కూడా మోసపోయే రోజులు వస్తున్నాయి, ఇప్పుడు వచ్చి ఉన్నాయి గనక ఈ కాలంలో ఏం జరుగుతుందంటే, మీరు వాక్యాన్ని వింటున్నారు, ప్రభువుని నమ్మి విశ్వాసముతో రక్షణ పొందుకున్నారు గనక ప్రభువు రాకడ వచ్చినప్పుడు గనక ఎలాగుంటాయి అంటే చాలా మరి విపరీతమైన దినాలు గనక ఎవరును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఎవరు మనల్ని మోసపరిచేవారు గనక ఎవరు మోసపరుస్తారంటండి? ఎవరు మోసపరిచేవాడై ఉన్నాడు? మనుషులు మోసపరుస్తారు. అలాగే మన ఇంట్లో వారు మనల్నే మోసపరుస్తారు,
అన్న తమ్ముణ్ణి మోసపరుస్తాడు, తమ్ముణ్ణి అన్న మోసపరుస్తాడు, భార్య భర్త ఇలాగ ఒకరికొకరు మోసపరిచేవారే ఉన్నారు, ఇలా మోసములో పడిపోయేవారే ఉన్నారు. కానీ దేవుని పక్షంగా ఉండేవారు ఏం చేయరు? మోసపోరు. గనక దేవుని పక్షంగా ఉండేవారు మోసపోరు, మోసములో పడరు. ఎందుచేతంటే దేవుడు మోసములో పడనివ్వడు. గనక దేవుడు మోసములో పడనివ్వడు. గనక ఎవరెవరు మోసపోయారు, ఏ కారణాల చేత మోసపోయారు గనక చూద్దాం. ఒకటి, మొట్టమొదటిగా చూస్తే మరి మోసపోతున్నటువంటి వారు గనక చాలామంది ఉన్నారు. ఇక్కడ 4వ వచనములో మోసపరిచేవారు ఉన్నారు. మీరు మోసపోకుండా చూసుకోండి. వస్తువులు ఏమన్నా ఉన్నాయి అనుకోండి, వాటిని కాపాడడానికి జాగ్రత్తగా ఉండాలి. గనక ఇంటిని కాపాడుకోవడం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనకి ఇచ్చిన వరాలు కానీ ఇచ్చిన వసతులు కానీ కాపాడుకోవడం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనం అజాగ్రత్తగా ఉంటే ఏమైపోతామో? మోసపరచబడతాం. గనక అలాంటి దినాలు వచ్చినవి. గనక బోధకులు కూడా మోసపరిచేవారు, ప్రార్థనల్లో ప్రార్థన చేసేవారిలో మోసపరిచేవారు, గనక సంఘాన్ని మోసపరిచేవారు. ఇలాంటి వారు వస్తుంటారు గనక, వచ్చారు గనక జాగ్రత్తగా ఉండండి. మోసపరచబడకుండా చూసుకోనండి. ఈ 4వ వచనములో మరి మోసపోకూడదు. గనక మోసపోకుండా ఉండాలి అంటే దేవుని మీదే ఆనుకోవాలి. నువ్వు మోసపోకూడదంటే గనక నువ్వు మోసపోకూడదంటే దేవుని ఆజ్ఞల్ని ఆనుకోవాలి, దేవుని సన్నిధిని ఆనుకోవాలి, దేవుని చిత్తాన్ని ఆనుకొని ఉండాలి. అలా ఆనుకొని ఉండకపోతే నిన్ను మోసపరిచేవారు వస్తారు, నీవు మోసమైపోతావు. గనక ఈ మోసమైపోతావు. ఎవరు మనల్ని బాగా మోసపరిచే వాళ్ళని చూస్తే సాతానుడు. గనక సాతానుడు వాక్యం విననివ్వడు, వాక్యము చదవనివ్వడు, మోకాళ్ళు వెయ్యనివ్వడు, ప్రార్థన చేయనివ్వడు, గనక దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వడు, దేవుని ఆశీర్వాదాలు పొందుకొనివ్వడు. కాబట్టి వాడు అలాగున సంఘాన్ని, సంఘ బిడ్డలను, గొప్పవారిని, బోధకులను అందరినీ కూడా ఏం చేస్తాడు? మోసపరుస్తాడు. గనక మోసపరుస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. మనము మోసపోకుండా ఎవరి మట్టికి వారే జాగ్రత్తగా మోసపోకుండా చూసుకోవాలి. గనక మరి ఆదికాండ గ్రంథములో 3వ అధ్యాయం 14వ వచనమునందు అవ్వమ్మ సర్పము నన్ను మోసపుచ్చినది అని చెప్పింది. ఏమంది? అవ్వమ్మ దేవుడు వచ్చి గనుక నువ్వు ఎక్కడున్నావు ఆదాము, ఎక్కడున్నావు అమ్మమ్మ అని దేవుడు పిలిచినప్పుడు గనక వారు ఎక్కడ దాగుకున్నారు? చెట్ల చాటున ప్రభు స్వరము వినగా దాగుకొని, గనక చెట్ల చాటున దాగుకున్నామని చెప్పినప్పుడు ఎందుకు దాక్కున్నావు అక్కడ, ఏంటి సంగతి ఏంటని అడిగినప్పుడు వారిద్దరిని పిలిచినప్పుడు అవ్వమ్మ ఆదామును పిలిచినప్పుడు ఆదామును అడిగాడు దేవుడు, ఏం జరిగింది అని అంటే ఆదాము ఏం చేశాడు? అవ్వమ్మ మీదకి చూపించాడు. అవ్వమ్మ ఏం చేసింది? సర్పం మీదకి చూపించి సర్పము నన్ను మోసపుచ్చినది అని అంటా ఉన్నది. ఏం చేసింది? ఎలా మోసం చేసింది? సర్పము మోసపుచ్చింది. అవ్వమ్మ ఆదాము ఏదేను తోట, విశాలమైన ఏదేను తోట, ఆ ఏదేను తోటలో మంచి మంచి పండ్లు ఉన్నాయి, మంచి మంచి పదార్థములు ఉన్నవి. వాటిని తింటూ ఆ మంచి హాని లేని, అపాయము లేని జీవులతో, ప్రాణులతో, చిన్న బిడ్డలు ఆట వస్తువులతో ఆడుకున్నట్లుగా వారు ఆ జీవులతో సావాసము చేస్తున్నప్పుడు గనక ఏదేని తోట చుట్టూ ఖడ్గజ్వాలలు కావలుగా ఉంటవి. గనక చల్లపూట ఈ ఏదేను తోటలో నుండి వెలుపలికి గనక ఈ జీవులన్నీ వెలుపలికి వెళ్ళినప్పుడు ఈ సాతానుడు అనేక సార్లు అనేక జీవులను తోటలోనికి వెళ్ళటానికి, నేను కూడా తోటలోనికి వస్తాను, నాకు సహాయం చెయ్యండి, నాకు సహకరించండి అని అడగగా అనేక సార్లు
ఏ ప్రాణి ఏ జీవి ఒప్పుకోలేదు గనక చివరిగా ఈ సర్పాన్ని మరి దగ్గరికి వచ్చి అడగగా ఈ సర్పం ఏం చేసింది, ఆ సాతానికి మరి అవకాశం ఇవ్వగా లోపలికి వచ్చింది. లోపలికి వచ్చి ఎక్కడ ఉండాలా, ఆ దేవుడు ఏ పండు అయితే తినొద్దని చెప్పాడు ఆ చెట్టు మీద ఉండి ఇది నిజమా అని అంది. ఏమంది? ఇది నిజమా? గనుక దేవుడు స్వరం ఎలాగుంటుందో అవ్వమ్మకు తెలుసు, ఆదాము స్వరం ఎలాగుంటుందో అవ్వమ్మకు తెలుసు. గనక మరి దేవుడు స్వరముని కానీ ఆదాము స్వరముని కానీ ఆమె జ్ఞప్తికి తెచ్చుకోకుండా ఈ యొక్క ఇది నిజమా అన్నప్పుడు ఇదేదో కొత్తగా స్వరం వినపడుతుంది అని అన్నట్లుగా ఆ యొక్క స్వరము వైపుకి తన దృష్టి తిప్పుకొని తన మనస్సు త్రిప్పుకొని తన వినికిడి కూడా అటువైపుకే మరి త్రిప్పుకొనడం వలన ఈ యొక్క సాతానుడు ఏం చేసింది, కనబడుతుంది కానీ సర్పము నన్ను మోసపుచ్చినది గనక సర్పమే అక్కడ మాట్లాడింది అని సర్పమే నన్ను మోసపుచ్చిందని ప్రభు అడిగినప్పుడు సర్పము నన్ను మోసపుచ్చిందని మరి సర్పం మీదకి చెప్పి వేసినట్లుగా గ్రహిస్తున్నాం. కానీ సర్పాన్ని ఆధారము చేసుకొని అవ్వమ్మని మోసపుచ్చింది ఎవరు? సైతాను. అవ్వమ్మని మోసపుచ్చింది ఎవరు? సాతానుడు. కాబట్టి ఈ పరిశుద్ధతలో నుండి ఈ నీతి నియమాల్లో నుండి దేవుని ఏర్పాట్లో నుండి పడిపోవడానికి పడగొట్టడానికి ఏం చేసింది సాతాను అంటే అవ్వమ్మని మోసములో చెడు మాటలు చెప్పి చెడ్డ మాటలు చెప్పి ఇక మోసపుచ్చింది. గనక ఆ మోసపుచ్చినటువంటి మాటలకి అవ్వమ్మ ఏమైపోయింది, నేను మోసపోయాను అంటా ఉంది. గనక మరి మోసపోతే చాలా నష్టాలు జరుగుతాయి. గనక నష్టాలు చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. గనక నష్టాలు చెప్పుకోలేము. గనక ఏంటి, మరి మహిమ శరీరం పోయింది, మహిమ కళ పోయింది, మహిమ అంతస్తు పోయింది. గనక తోటలోని గడ్డి వేయవలసి వచ్చింది. గనక ఎప్పుడైతే ఈ యొక్క సర్పము మోసపుచ్చింది, ఆ సాతానుడు అవ్వమ్మని మోసపుచ్చటం వలన త్రోసివేయబడ్డారు తోటలో నుంచి వెలుపలికి. గనక నేడు కూడా ఈ అవ్వమ్మ ఎలాగ ఈ యొక్క తప్పుడు మాటలు తప్పుడు బోధలు విని తన దేవునికి తనకు ఉన్న సంబంధాన్ని మరి పోగొట్టుకొనడానికి ఆ సర్పము మోసపుచ్చితే మోసపోయినట్లుగా నేటి కాలములో వాక్యాన్ని పట్టుకొని బైబిల్ పట్టుకొని మోసపుచ్చేవారు చాలామంది వస్తున్నారు. బాప్తీసం ఇచ్చేవారికే రెండోసారి నేను ఇస్తా బాప్తీసం అనేవారు. ఒకటే బాప్తీసం అని దేవుడు చెప్తా ఉంటే రెండోసారి బాప్తీసం అనేవారు. మరి ఎవరు మోసపుచ్చేవారు కాదా? గనక మోసపుచ్చేవారు మరి ఇప్పుడు బాగా వచ్చేసారు. గనక అప్పటి నుంచి ఇప్పటి వరకు సాతానుడు దైవ భక్తులను మోసపుచ్చుతూనే వస్తున్నాడు. సంఘాన్ని, సంఘ బిడ్డలను, గనక పరిశుద్ధులను, నీతిమంతులను మోసపుచ్చుతూనే వచ్చుచూ ఉన్నాడు. వాడు మోసంలో పడకుండా ఉండాలంటే దేవుడు పక్షంగా ఉండాలి. దేవుడు పక్షంగా ఉంటే వాడు మోసములో పడకుండా ఉండగలం. ఇప్పుడేంటంటే వధువు సంఘము గనక ఈ సాతానుడు గనక మరి మోసపుచ్చేవారు వస్తున్నారు. అలాంటి మోసపుచ్చేవారికి మోసపోకండి అని ప్రభు చెబుతున్నాడు. మోసపోకుండా చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. అవ్వమ్మ ఇంట్లో ఒకరు కనుక మోసపోతే నష్టపోతే ఆ నష్టం ఇంటి వారందరికీ, గనక పాపం చేస్తే ఒకరు ఆ ఇంటి వారందరికీ. ఆకాను పాపం చేశాడు గనక ఇశ్రాయేలీయులకి అందరికీ శ్రమ రాలేదు. అలాగే గనక మరి ఒకరు చేసిన మోసము అందరికీ కూడా చుట్టుకుంటుంది అని అవ్వమ్మ చేసినటువంటి ఆ యొక్క మాటలు చెవిని పెట్టడాన్ని బట్టి అవ్వమ్మని మోసపుచ్చినటువంటి సాతానుడు నేడు అందరినీ కూడా మోసపుచ్చుతూనే వస్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. భార్య అయినా భర్త అయినా సంఘమైనా కుటుంబమైనా జాగ్రత్తగా ఉండాలి. మోసపోతూ ఉంటే ఇటు దేవుడి దగ్గరికి రాలేము, ఇటు ప్రార్థన చేయలేము, దేవుని కనపరచలేము.
గనక మోసపోకుండా ఉంటే దేవునికి గనపరచగలవు. ఎంతమంది దేవుని గనపరుస్తున్నాము, ఎంతమంది లోకములో వాటికి మోసపోతున్నాము? గనక ఇలా ప్రశ్నలు వేసుకుంటే చాలా మరి మోసపోయే పరిస్థితులు చాలా ఉన్నాయి. వాటికి దూరంగా ఉండండి. ఒకటి, మోసపుచ్చకుండా మోసపరచబడకుండా చూసుకోండి మీరు. రెండవది, అవ్వమ్మని మోసపుచ్చిన సాతానుడు నిన్ను కూడా మోసపుచ్చుతాడు. నీ భర్తను కూడా, నీ బిడ్డలను కూడా వారి అంతరంగాల్ని మోసపరుస్తూనే ఉన్నాడు. రెండవది. మూడవదిగా చూస్తే మోసకరమైన మాటలు. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 7వ అధ్యాయము 4వ వచనములో ఉంటుంది. ఇర్మియా గ్రంథము చూడండి, బాగా గ్రంథం ఉన్నవారు తీసుకోండి. ఏమంటున్నారు? ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్న ఈ మోసకరమైన మాటలు ఏం చెప్తున్నారంటండి? దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవాలయములోనికి వెళ్ళి, బుక్కులు తెరిచి, బైబిళ్ళు తెరిచి, వాక్యము చదివి, ప్రార్థన చేసుకుని గనక మరి చదువు రాకపోయినా వాక్యాన్ని విని ఏం చేస్తున్నారంట? ఈ ఆలయము పరిశుద్ధ ఆలయము, ఈ ఆలయము దేవుని ఆలయము, ఈ ఆలయము దేవుని ఆలయము అని చెప్పుకుంటూ మోసకరమైన మాటలు మాట్లాడేవారు ఉన్నారు. ఉన్నారా? ఉన్నారు. ఈ మోసకరమైన మాటలు మాట్లాడేవారు గనక వారు మోసపోతున్నారు. వారు మోసపోవటమే కాక ఇతరులను కూడా మోసపుచ్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతరులను కూడా మోసపుస్తున్నారు. ఏంటది? దేవుడు కనబడకపోయినా నాకు కనపడ్డాడు అనడం, దేవుడు నాకు దర్శనమిచ్చాడు అనడం, లేకపోతే నాకు ఇది చేయాలి అది చేయాలని చెప్పడం, ఇలాంటివన్నీ కూడా మోసపుచ్చడం. గనక ఎవరు చెప్తారు చెప్పండి? ఇలా చెప్తే నన్ను బాగా మెచ్చుకుంటారు, ఇలా చెప్తే నన్ను బాగా గనక చూస్తారు, ఇలా చెప్తే నన్ను బాగా మరి గుర్తుపెట్టుకుంటారని చెప్పుకోవడానికి ఇలాంటివి చెప్పుకునేవారు. గనక ఏం చేస్తున్నారంటండి? మోసకరమైన మాటలు చెబుతూ ఈ ఆలయం పరిశుద్ధ మందిరము, ఈ మందిరం పరిశుద్ధ స్థలము, ఈ స్థలం పరిశుద్ధ స్థలము అని చెప్పుకునేవారు. చెప్పుతూనే మోసపు మాటలు మాట్లాడేవారు ఉన్నారు. జాగ్రత్త. ఎక్కడున్నారు చెప్పండి? ఎక్కడున్నారు? సంఘములోనే, కుటుంబాల్లోనే గనక మోసపుచ్చేవారు ఎక్కడున్నారు? బయట నుంచి వచ్చి ఎవడు దొంగ మోసపుచ్చడు. బయట వచ్చే దొంగకి దారి ఇవ్వాలంటే ఇంట్లో వాళ్ళే దారి ఇవ్వాలి. ఇంట్లో వాళ్ళే మరి ఆచూకీ ఇస్తేనే గనక బయట వచ్చేవాడు దొంగిలించడు. అలాగున గనక మన హృదయము ఏమిటి అంటే దేవుని ఆలయము. మన హృదయము దేవుని ఆలయము. నా హృదయము దేవుని ఆలయము, నా హృదయము దేవుని ఆలయము, నా హృదయము దేవుని ఆలయము. ఇలాగ ఎన్నిసార్లు చెప్పుకున్నా గనక మరి ఆ హృదయము దేవుడిదైతే దేవుడు ఉండాలి. మోసకరమైన సంగతులు జరగవు. కాబట్టి అక్కడ మాట వరకే దేవాలయం, కానీ హృదయానికి దేవునికి సంబంధం లేకుండా ఉన్నందువలన ఈ మోసకరమైన మాటలు హృదయాల్లో ఉండటం వలన ఈ ఆలయము పరిశుద్ధమైనది, ఈ ఆలయము యెహోవాదని గనక ఇలా మోసకరమైన మాటలు చెబుతూ బతికేయటం. ఇలా మోసకరమైన మాటలు చెప్పి బతికేయటం న్యాయమాట చెప్పండి? న్యాయం కాదు. అయినా మీకు తెలుసు న్యాయం అని అంటలేదు మీరు. న్యాయం కాదని తెలుసు, అయినా న్యాయం కాదని అంటలేదు. అంటే మీరు కూడా ఎక్కడున్నారు చెప్పండి? మోసకరమైన స్థితిలోనే అది ఉండకూడదు అంటున్నాడు ప్రభు. కాబట్టి మీలో గనక ఇలా మోసకరమైన మాటలు చెప్పేవారు ఉన్నారు. వారి మాటలు వినొద్దు. దేవుణ్ణి అడుగు, వాడు నిజమైన వాడు కాడా అన్న సంగతి చెప్తాడు. కాబట్టి ఇలాగ దేవుని మందిరాన్ని, దేవుని ఆలయాన్ని, హృదయం అనే ఆలయాన్ని గనక మరి దేవుని పరిశుద్ధ ఆలయం అని చెప్పుకుంటూ మోసకరమైన మాట్లాడే వారి మాటలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా వారి మాటలు వినొద్దు. వింటే పాడైపోతారు. వారి మాటలు వింటే ఆరోగ్యం చెడిపోద్ది. వారి మాటలు వింటే ప్రార్థన రాదు. వారి మాటలు వింటే సోమర్థనం గనక అబ్బుద్ది. వారి మాటలు వింటే గనక మరి దేవునికి దగ్గర అవ్వలేము. ఇలాంటి మోసకరమైన మాటలు మాట్లాడేవారు ఉన్నారు. వారికి దూరంగా ఉండండి. ఇది మూడవది. నాలుగవదిగా చూస్తే అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం, పరిశుద్ధాత్మ
మోసపుచ్చుటకు, పరిశుద్ధాత్మను మోసపుచ్చువారు. ఎవరిని మోసపుచ్చుతున్నారంటండి? ఎవరిని మోసపుచ్చుతున్నారు? భూమి అమ్మారు, వారిది. వారు ఇస్తే ఇవ్వచ్చు కానుకలు, లేకపోతే లేదు. వారి ఇష్టము, వారి కానుకలు, వారి స్వాచ్యం అది. కాబట్టి అవన్నీ ఏమి కాకుండా మేము భూమి అమ్మితే గనక మా భూమి అమ్మేసిన ద్రవ్యాన్ని తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడతాం, దేవుని పని నిమిత్తం వాడుకోవడానికి అని చెప్పి తీర్మానం చేసుకుని భూమి అమ్మారు. అమ్మేసిన తర్వాత ఆ భూమిలో కొంత గనక భార్యాభర్తలు ఇరువులు గనక అమ్మేస్తే దేవుడికి ఇద్దాం, అప్పుడు దేవుడు ఉన్నాడు. గనక అమ్మేసిన తర్వాత ధనం వచ్చిన తర్వాత గనక ఇంత దేవుడికి ఎందుకు, ఇంత ఇద్దాం. ఆ పేతురు గారు వచ్చి మనల్ని ఏమైనా వింటారా, చూస్తారా? గనక మనం తీసి ఏమైనా పక్కన పెట్టి చూస్తారా? చూడరు. కాబట్టి మనం కొంత తీసి పక్కన పెట్టి కొంత పట్టుకెళ్ళి పేతురు గారికి ఇవ్వచ్చు అని మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ వచనాన్ని చదవండి. అప్పుడు పేతురు ఒకరే, అననీయ ఈ భూమి కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ఎవరు ప్రేరేపించారంట? అక్కడ అవ్వమ్మని ప్రేరేపించింది ఎవరు? అవ్వమ్మని ప్రేరేపించే సాతాను. ఇక్కడ ఈ దేవుడి దగ్గరికి తెచ్చిన ద్రవ్యాన్ని ఇయ్యకుండా పరిశుద్ధాత్మను మోసపుచ్చుట ఒకటి. రెండవది, ఈ పరిశుద్ధాత్మను మోసపుచ్చే పని ఎవడు చేయగలడంటే ఒక సాతానుగాడే చేయగలడు. వాడే పరిశుద్ధాత్మను మోసపుచ్చే పనులు చేయగలడు. వాడే పరిశుద్ధాత్మ దేవుని మోసపరిచే పనులు చేయగలడు. గనక ఈ వీరిద్దరిని కూడా భార్యాభర్తల్ని ప్రేరేపించి, ఏయ్ మీరు బ్రతకడానికి మీకు డబ్బు అవసరం లేదా? మీకు అవసరం లేదా? మీకు ద్రవ్యం అవసరం, మీరు బతకాలి, మీకు వెనకాల ఎవరు లేరు, కాబట్టి కొంత తీసి పక్కన పెట్టుకో అని చెప్పి కొంత తీసి పక్కన పెట్టుకున్నారు. అది దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ కాదు, సాతానుడి ప్రేరేపణ చేత పరిశుద్ధాత్మను గనుక మరి ఏం చేశారంటే వీరు మోసపుచ్చారు. ఎవరిని? గనక మనం భార్య అయినా, భర్త అయినా, అన్న అయినా, తమ్ముడైనా, ఎవరైనా సరే ఎవరిని మోసమైనా చేయొచ్చు, కానీ దేవుని మోసం చేయలేము. దేవుని మోసం చేయలేము, మోసం చేయటం కుదరదు. గనక దేవుని మోసం చేయడానికి ఆయన ఏమైనా మనుషుడా? దేవుని మోసం చేస్తే నీ బ్రతుకు మోసం అయిపోద్ది. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తే గనక ఏముండదో, కష్టాల్లో పడిపోతాం. కాబట్టి ఇక్కడ వారు పరిశుద్ధాత్మను మోసపుచ్చారు. సాతానుడి ప్రేరేపణ చేత, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు గనక దేవుని ఏర్పాటులో ఉండవలసిన వారు పరిశుద్ధాత్మను గనక మోసపుచ్చారు. సాతానుడి ప్రేరేపింపబడి చాలామంది ఈ సైతాను ఉచ్చులో ఉండి దేవుని ఏం చేస్తున్నారు? మోసపుస్తున్నారు. దేవుడేం మోసపోడు, దేవుడేం ఎక్కిరింపబడడు. గనక దేవుడు అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ ఒకేసారే ఉన్నాడు. ఇంకొకరిని మోసం చేయాలనుకుంటే ఆ మోసంలో నువ్వే పడతావు. సామెతల గ్రంథములో ఉంటుంది, ఒకడు పడవలనని గొయ్యి తీస్తే ఆ గోతులో వాడే పడతాడు. గనక వాడే పడును గోతులో, నువ్వు తీసిన గోతులో నువ్వే పడతావు. సామెత కూడా ఉంది, ఎవడు తీసుకున్న గొయ్యి వాడికే. కాబట్టి ఇలాంటి పరిస్థితులను బట్టి చూస్తే గనక దేవుని ఏం చేయకూడదు? పరిశుద్ధ ఆత్మను మనము మోసపరచకూడదు. చాలా భయంకరమైన పాపం. సాతానుడి చేత ప్రేరేపింపబడి దేవునిని మోసపరచడమా? దేవుని పక్షంగా ఉండి ఈ సాతానుని ఎదిరించాలి. అందుకే నీకు శక్తి ఇచ్చాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములో చదువుతున్నాం 10వ వచనము నుండి. మనం ఎవరితో పోరాడుతున్నాం? లోకనాథులతో కాదు, నాయకులతో కాదు, రాజులతో కాదు, చక్రవర్తులతో కాదు. ఎవరితోని? అంధకార సంబంధమైనటువంటి అపవిత్రాత్మ దుష్ట శక్తులతో పోరాడుతున్నాం. వాటితో పోరాడుతున్నాం, మనుషులతో కాదు మన పోరాటం. గనక నీ పోరాటమే దేవుని పక్షంగా ఉంటే నిన్ను గెలిపిస్తాడు. గనక దేవుని పక్షంగా ఉంటే నిన్ను గెలిపిస్తాడు. అలాగున పరిశుద్ధ ఆత్మను మోసపరచకుండా, దేవుని మోసపరచకుండా నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకొనవలసిన వారై ఉన్నారు. గనక జాగ్రత్తగా కాపాడుకోండి, మోసపోకండి. 5వది, గనక సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది
గనుక ఏం చేస్తుందంటండి, సర్వలోకమును దేవుడేమో ఈ సర్వ సృష్టిని సర్వలోకమునకు నేనే అధికారిని అని చెప్తా ఉంటే గనుక ఈ సాతానుడు కూడా ఏం చేస్తున్నాడు, సర్వలోకాన్ని కూడా మోసపుచ్చుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 12:9 ఉంటుంది. ఏమని? సర్వలోకమును మోసపుచ్చేవాడు సర్వలోక ప్రజలను, నాయకులను, అధికారులను, గొప్పవారును, పాలకులను అందరినీ కూడా మోసపుచ్చుచూ ఉన్నాడు వాడు. గనక ఒక జనాన్ని కాదు, ఒక ప్రాంతాన్ని కాదు, గనక ఒక దేశాన్ని కాదు, భూలోకం అంతటినీ కూడా సర్వలోకమును మోసపుచ్చుచు. చదువుదాం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను. చాలండి. గనక మనకి కావలసింది ఏంటి? సర్వలోకమును మోసపరచు అది ఆది సర్పం. ఏ సర్పము? ఆది సర్పం. ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ అవ్వమని గనక మరి అక్కడ వారిని మోసపుచ్చింది ఆ సర్పమే. గనక ఆ సర్పాన్ని ఏం చేశాడు ప్రభువు? శిలువ శ్రమల ద్వారా మొట్టమొదటి సైతానును మూలముడు కొట్టి పక్కన పెడితే గనక ఈ చివర సంఘం ఆరోహణమయ్యేటప్పటికి గనక ఆ పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వలోకమును గనక ఈ ఏలుతున్నటువంటి వాడు, ఆ కననయ్యున్న ఆ స్త్రీ గనక ఆ బిడ్డ జన్మించగానే ఆ బిడ్డని మృంగివేయవలనని వాడు ఆది సర్పము, గడ సర్పము గనక సర్వలోకమును మోసపుచ్చుచున్న వాడు. గనక వాడంటండి సంఘాన్ని వధువు సంఘముగా సిద్ధపడకుండా ఏం చేస్తున్నాడు? సర్వలోకములో ఉన్న మానవులందరినీ మోసపరుస్తూనే, సంఘాన్ని మోసపరుస్తూనే, పరిశుద్ధులను మోసపరుస్తూనే, భక్తులను మోసపరుస్తూనే, విశ్వాసులను మోసపరుస్తూనే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మోసపరుస్తూనే ఉన్నారు. గనక మోసపోకుండా ఉండాలి. దేవుని పక్షంగా ఉండేవారు మోసపారు. గనక ఈ సంఘము, ఈ యొక్క బిడ్డని కననై ఉన్నటువంటి ఈ సంఘము స్త్రీ ప్రసవ వేదన బాధ గనక వచ్చినప్పుడు ప్రభు పక్షముగా ఉన్నందువలన ఆ బిడ్డ జన్మించగానే భూమి తోడై ఉంటుంది, ఆయన చిత్తము తోడై ఉంటుంది. గనక ఆ ఘట సర్పము ఆ బిడ్డను ఏం చేయలేదు, నాశనము చేయలేదు. అలాగే సంఘాన్ని కూడా మరి సర్వలోకమును మోసపుచ్చుచున్న ఈ ఆది సర్పమైన ఘట సర్పమైన ఈ యొక్క మరి బలమైనటువంటి సర్పమైన కానీ సంఘాన్ని మోసపుచ్చకుండా దేవుడు వధువు సంఘముగా కాపాడి పరమునకు ఆకర్షించుకునే దేవుడు. కాబట్టి ఈ సర్వలోకమును మోసపుచ్చుచు ఉన్నటువంటి ఈ ఘట సర్పము సాతానుడు గనక నేడు అందరూ కూడా మోసగాళ్లే, అందరూ మోసపోతున్న వారే ఉన్నారు. గనక ఎక్కడ మోసపోతున్నామో, ఎందుకు మోసపోతున్నామో గల కారణాలేంటో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోవాలి. గనక ఎప్పుడు మోసపోతున్నామో ఆ మోసపోవడానికి కారణాలు ఏంటో మరి బాగా జ్ఞాపకం చేసుకోవాలి. గనక ఈ అపవాది చేత మోసపోతూ దేవునికి కీడు తెచ్చేవారు, సంఘానికి కీడు తెచ్చేవారు చాలామంది ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి. అలాగే 5వది 6వదిగా చూస్తే గనక మోసపుచ్చి రోమాపత్రిక 7వ అధ్యాయము 11వ వచనమునందు ఒక సంగతి కలదు. రోమాపత్రిక ఏలయనగా ఏం చేస్తుందంటండి? గనక 11వ వచనములో చూస్తే ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపాను. కారణాలు ఏంటి అంటే ఎప్పుడైతే ఈ యొక్క మరి సాతాను యొక్క మోసపుచ్చిన సంగతులకి లోనైపోతే దేవుని ఆజ్ఞలు తప్పిపోతావు. దేవుని ఆజ్ఞలు తప్పిపోవటం వలన శిక్ష వస్తుంది. శిక్ష వచ్చినప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఏమొస్తుంది? జీవితం ముగింపే, ఇంకేమీ లేదు. కొంతమంది సాధించలేక ఆత్మహత్యలు, కొంతమంది గనక మరి ఎదిరించలేక ఆత్మహత్యలు,
కొంతమంది గనక మరి పాపము చెప్పుకోవడానికి ముందుకు రాలేక ఆత్మహత్యలు, ఇలాంటివన్నీ ఎవరు ప్రేరేపణ చేత? ఆ మోసపుచ్చే సాతానుడి యొక్క తలంపుల వలన అనేకులు ఈ మోసములో పడిపోయి ఆ దారిని ఎంచేసుకుంటారన్నమాట. దొంగతనం చేసేటప్పుడు ఇది తప్పని సంగతి తెలుసు, అవునా కదా? దొంగతనం చేసినప్పుడు ఇది తప్పని సంగతి తెలుసు. అప్పుడే తప్పని సంగతి మనస్సాక్షి చెప్పినప్పుడు మానేయాలి. ఒకడు దొంగతనం చేసినప్పుడు దొరకలేదు, రెండోసారి చేసినప్పుడు దొరకలేదు, మూడోసారి చేసినప్పుడు దొరకలేదు, నాలుగోసారి చేసిన తప్పు దిద్దుకుంటాడని ఏమో అనలేదు అనుకోండి. ఇంకా పెద్ద పెద్దవి కూడా ఎత్తుకెళ్ళగలడు, పెద్ద పెద్దవి కూడా ఎత్తుకెళ్ళి అమ్మేసుకోగలడు. అప్పుడేమొస్తుంది? అప్పుడు ఇలాగే వదిలిపెడితే బాగోదు, వీడిని గనక కొంచెం దండించాలని చెప్పి గనక నువ్వేమేం పట్టుకెళ్ళావు అవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టి మర్యాదగా ఉండదు అన్నారనుకోండి. అప్పుడు ఏమైపోతాయి? నేను ఆ పట్టుకెళ్ళని అన్నీ అమ్మేసి రకరకాలుగా ఖర్చు పెట్టేసి ఉంటాడు కాబట్టి అవి పట్టుకెళ్ళని తిరిగి తేగలడా? తేలాడు. కాబట్టి తేలైనప్పుడు ఏమైపోతాడు? ఇక మొఖం చూపించలేక దూరంగా వేయాలి, బస్సు కింద రైలు కిందో దేని కిందో పడిపోయి ఏమైపోతాడు? అంటే పాపం ఏం చేస్తుంది? ఎప్పుడైతే ఈ పాపం అనే మోసములో పడిపోయావో నిన్ను చంపే వరకు విడిచిపెడతావు, నిన్ను తీసుకెళ్లే వరకు విడిచిపెడతావు. కానీ నువ్వు పాపం అనే మోసంలో ఉన్నా కొంచెం దేవుని వైపుకి మనసు తిప్పుకొని నన్ను క్షమించు ప్రభు అంటే దేవుడికి క్షమిస్తాడు. ఒక క్షణం నీ జీవితం మరలా ముందరికి పొడిగింపబడుతుంది. గనక ఈ మోసపుచ్చేటువంటి ఈ యొక్క పాపపు మాటలు దేవుని ఆజ్ఞ వినకుండా చేస్తాయి, ప్రార్థన చేయకుండా చేస్తాయి, దేవుడి దగ్గరికి వెళ్లకుండా చేస్తాయి. దాని ద్వారా జబ్బు వస్తుంది, దాని ద్వారా ప్రార్థన ఆగిపోద్ది, దాని ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక అప్పుడు జీవితం అంతా సన్నగిలిపోద్ది, పాల్చి పడిపోద్ది. ఇక ఏమవుతుంది? అప్పుడు మరణమే శరణ్యం, అదే గతి పడుతుంది. గనక పాపము చేసి మోసపోకండి, పాపం చేసి మోసాలు చేయకండి అని దేవుడు చెప్తున్నాడు. అలా చేయకూడదు. చేస్తే పాపం ఎవరిని విడిచిపెడతాం, పాపం ఎవరిని విడిచిపెడతాం. తండ్రి చేస్తే తండ్రిని పట్టుకుంటుంది, భార్యని చేస్తే భార్యని పట్టుకుంటుంది. ఎవరు చేసినా వారి పాపం వారినే పట్టుకుంటుంది. వాళ్ళు చేసిన పాపం వీళ్ళ మీదకి ఎందుకు వస్తుంది? ఆడితే చాలా ఉంది మొయ్యలేనంత, ఇంక ఈడితే ఎందుకు కావాలి? గనక అలాగా పాపము చేసి మోసపోతే చాలా కష్టాలు ఎదురవుతాయి. వాడి జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు దేవుడు. సరే, 7వదిగా చూస్తే నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేతరు అనేకులు వస్తారు. ఇప్పుడు మత్తయి రాసిన సువార్త, అనేకులు నా పేరున వచ్చి నేనే క్రీస్తునని చెప్పి చూడండి ఏం చేస్తారంట. ఒకడే కదా క్రీస్తు, మళ్ళీ రెండో వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఒకడే క్రీస్తు. ఆయన గాయాలు పొందాడు, ఆయన శ్రమలు పొందాడు, ఆయనకు ఒక ఆయనకే మరి సాధ్యము. కాబట్టి ఆయన ఒక ఆయనే, నేనే క్రీస్తును. గనక నాలాంటి క్రీస్తులు ఎంతమంది వచ్చినా గనక నాలాంటి క్రీస్తునని చెప్పేవారు పలువురు, అంటే చాలామంది వస్తారు. గనక వారి మాటలు జాగ్రత్తగా వినాలి, వారి ప్రవర్తన జాగ్రత్తగా గ్రహించాలి, వారి మాటలు వారి బ్రతుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి యేసు ప్రభు స్వరం ఎవరైతే వింటారో అది యేసు ప్రభు స్వరం అని, ఆ విన్నటువంటి వారికే ప్రభు స్వరం అని గుర్తుపెట్టుకోగలరు. మగ్దలేని మరియ ప్రభు సమాధి నుండి లేచి ఎమ్మాయన గ్రామానికి వెళుతున్నప్పుడు తోటమాలనుకొని, అయ్యా నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయిరి, నీవు చూచితివా అని అడిగినప్పుడు గనక నీవెక్కడైనా చూస్తే గనక మరి నాకు చెప్పు, నేను వెళ్ళి ప్రభుని తెచ్చుకుంటాను అని చెప్పి అంటున్నాను. అలా చెప్పినప్పుడు ప్రభు వెనక తిరిగి మరియా అన్నప్పుడు ఆమెమంది రబ్బూని, ఎబ్రీ భాషలో బోధకుడా అని పిలిచింది. ఆ స్వరం వినగానే అప్పుడు ప్రభువుని అంత ఘనంగా పిలిచింది. గనక ఇక్కడ క్రీస్తు ప్రభు స్వరము వేరు. గనక ఆయన లాంటి స్వరం ఎవరికి లేదు, ఆయన లాంటి రూపం ఎవరికి లేదు. గనక నేటి కాలంలో పెద్ద పెద్ద అంగీలు వేసుకొని
గనక మరి బైబిల్ పట్టుకొని గనక అభిషేకాలు ఉండవు, గనక ఏ మిషనో తెలియదు, ఏ సంఘమో తెలియదు, గనక ఏదో అనారోగ్యం వచ్చింది దేవుడి దగ్గరికి వెళ్తే బాగు చేస్తా చాలు ప్రభువా అని చెప్పి అనుకుంటే బాగు చేశాడు దేవుడు. అదే పనిగా పెట్టుకొని దేవుణ్ణి అడగకుండా సేవ చేసేవారు, దేవుని దగ్గరికి గనక అడగకుండా మరి సేవ చేసేవారు చాలామంది ఏమైపోతారంటే నేను క్రీస్తును, నేను క్రీస్తును గనక నేనే క్రీస్తునని చెప్పుకునేవారు చాలామంది వస్తారంటండి. గనక వారి మాటలు వినొద్దు మీరు, వారి మాటలకు చెవి యొక్కద్దు మీరు, వారి మాటలు వింటే మీకు బాగుండదు. గనక ఇలాంటి వారు అనేకులు వస్తారు, గనక చాలామంది వస్తారు. మీ జీవితాల్లో ఎవరైనా మీ సంఘానికి ఎవరైనా, మీ ఇంటికి ఎవరైనా వేరే పాస్టర్ గారు వస్తే, తెలిసిన పాస్టర్ గారు వస్తే ఏం చేస్తారు చెప్పండి? తెలిసిన పాస్టర్ గారు వస్తే ముఖ పరిచయం ఉంది కాబట్టి రాగానే కుర్చీయో బల్లో పీటో ఏదోటేసి మంచినీళ్ళు టీయో ఇచ్చి ప్రార్థన చేయించి కొంత ఏమైనా సమర్పించుకొని పంపేస్తారు. ఒకవేళ తెలియని వ్యక్తి వచ్చి నేను పాస్టర్ని, మీ దగ్గర ఇలాంటి జబ్బులు ఉన్నాయి, మీ ఇంట్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, మీ ఆయన మారలేదు, మీ బిడ్డలు మారలేదు, ఇవన్నీ ఒక సొల్లు సోదులో చెప్పుకొచ్చాడు అనుకో, ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా ఈయన అన్నీ చెప్పేస్తాడు పాటరు, తెలియకుండా చెప్పేస్తాడు పాటరు. వాడు ఏ రకంగా వచ్చింటాడు వాడి సంగతి తెలుసుకోవద్దా? ఇలాగ రాగానే మరి రాకుండా చెప్పేస్తున్నాడు. ఇలా చిన్న చిన్న వాటికి ఇలా తెలియక మోసపోయేవారు చాలామంది ఉన్నారు. మోసపోకండి, మోసపోకండి. మోసపోతే జీవితంలో దేవుడి దగ్గర కూడా మోసపోతాం, దేవుడు కూడా మోసగాళ్ళలోనికి గెంటేస్తాడు, అప్పుడేం చేయలేం. కాబట్టి క్రీస్తున్నాను వారు వస్తారు. నా జీవితంలో జరిగింది ఒకటి చెప్తానేనండి. ఒకసారి చెప్పాను, జ్ఞాపకం ఉందో లేదు మీకు. ఒక అతను ఎవరో చలికాలం నేను మా పాతింటి దగ్గర ఉన్నప్పుడు పొద్దున్నే చర్చి శుభ్రం చేయడానికని వచ్చినప్పుడు ఆ చర్చి అరుగు మీద పడుకున్నాడు ఒక అతని. అరుగు మీద పడుకున్నాడు, బైబిల్ని తలగడగా పెట్టుకొని పడుకున్నాడు. నేను తాళం తీయగా శుభ్రం చేయగా తొడవుగా లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి ప్రార్థన చేసుకుంటాను అన్నాడు. చేసుకో అన్నాను. నాకు చాలామంది తెలుసండి అన్నాడు. ఎవరెవరు తెలుసు అంటే గనక కొన్ని ఊర్ల పేరు చెప్పాడు. గనక ఆ ఊర్ల పేర్లు అందరూ మరి చెప్పారు, పలానోళ్ళు తెలుసు, నా పేరు చెప్పకూడదు. కాబట్టి అలా చెప్పిన తర్వాత అయితే అయ్యి ఉండొచ్చులే, మరి మనకెందుకు, మనం చూడలేదు కదా అని చెప్పి అనుకున్నగా మరి నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. వెళ్ళిపోయేటప్పుడు నేనే వెళ్ళిపోవాలి కాబట్టి ప్రార్థన చేస్తానని చెప్పినప్పుడు ఏం చేశాడు? ప్రార్థన ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్ తీసుకొచ్చి బాగా అరిచేతనండి వేసి ఇక్కడ మామేశాడు. మనోడు ఇలా నామాలు పెట్టేశాడు. నేను కళ్ళు మూసుకొని సామాన్యంగా నా నెత్తి మీద ఏమన్నా చేయబెట్టినాము, పెద్దవారు తప్ప, నాకంటే పెద్ద అభిషక్తులు తప్ప. అలాంటి సందర్భంలో వచ్చి ఆయిల్ బామేశాడు ఇక్కడ. సరే వెళ్ళిపోయాడు. ఒక 100 రూపాయలు కానికిచ్చా. ఎక్కడి నుంచో వచ్చాను అంటున్నాడు కాబట్టి అని, కర్నూలు నుంచి వచ్చాడంట. అలా కొద్ది సమయం అయిపోయిన తర్వాత సాయంత్రం నిద్రలోనికి వెళ్తే 3 రోజులు నిద్ర నుంచి బయటకు వస్తే పట్టు అసలు కళ్ళు కనపడట్లా, ఏం జరిగింది అర్థం అవట్లా. గనక నిద్రే నిద్ర, యాక నిద్ర. ఏం జరుగుతుందంటావు? ఏమైనా జరుగుతుందంటావు శరీరంలో? రకరకాలైన తలెంపులు. సరే 3 రోజులు అయిపోయింది. 3 రోజులు అయిపోయిన తర్వాత అసలు ఈ కథ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా జరుగుతుందో అని గనక మరి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు మోకాళ్ళ మీద నుండి చదువుతూ ఉండగా నాకు అర్థమవుతా ఉంది, ఈ నాలో ఉన్న మబ్బంతా బయటికి వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు నేను సేవకుని కాదు, అప్పుడు నేనేమి పాదురిని కాదు, ఈ మబ్బంతా బయటికి వెళ్తూ ఉంది. ఏంటి సంగతి ఏంటి అంటే గనక నాకు ఎవరు ప్రార్థన చేశారబ్బా, నాకు ఎలాగెందుకు అయింది అనుకుంటే అప్పుడు వ్యక్తి గుర్తుకొచ్చాడు. గనక ప్రతి ఒక్కడు చేసేవాడు, ప్రార్థన చేసేవాడు, అందరు ప్రార్థనలని నెత్తి మీద చేసుకోండి. ఒకడు నెత్తి మీద చేస్తే తలపొట్టు వచ్చాడు. గనక జబ్బులు వచ్చేస్తాయి. గనక ఇలా చూస్తే క్రీస్తు ప్రభు ఎవరిని ఆశీర్వాదించిన జబ్బులు పోయినాయి కానీ జబ్బులు రాలా. క్రీస్తు ప్రభు ఎవరి కొరకు ప్రార్థన చేసినా
గనక వారికి ఆరోగ్యం వచ్చింది, సంపద వచ్చింది, మంచి ఆరోగ్యాలతో ఉన్నారు. గనక ఎవరు నమ్మాలి? గనక నీ భాష చెప్పినా నమ్మకూడదని నమ్మద్దు. నమ్మమని నీ భాష చెప్పినా, నీ మనసు చెప్పినా, నీ హృదయం చెప్పినా నమ్మద్దు. గనక ఏం చెప్పినా నమ్మొద్దు. పాడుకున్నాం ఏమని? శ్రీ యేసుక్రీస్తు నాడు శీఘ్రముగా వచ్చునన్న పాటలో అన్నీ కూడా వాగ్దానాలే. నీ మనసు నమ్మమని చెప్పన్నా నమ్మొద్దు, నీ హృదయం నమ్మమని చెప్పినా నమ్మొద్దు, ఆత్మ వచ్చి నమ్మమని చెప్పినా నమ్మొద్దు. గనక నమ్మటానికి ముందు ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే నువ్వు నమ్మాలో నమ్మకూడదో దేవుడు చెప్తాడు. అప్పుడు నువ్వు నమ్మితే ఎలాగుంటావో, నమ్మకపోతే ఎలాగుంటావో అర్థమవుతుంది. అంటే గనక ఎలాగున అడగకుండా మనస్సాక్షి మాటిని నా మనసు ఎలా చెప్తా ఉంది. చాలామందికి చూడండి, పాటలు పాడేటప్పుడు లోపల మనసులో పాడేయాలని అనిపిస్తుందా? అనిపిస్తుందా అమ్మా? అనిపిస్తుందా? అనిపిస్తుందా లేదా అదొకటి చెప్పండి నాకు. ఎందుకు అనిపిస్తుందంటే, అలా అనిపిస్తుందంటే మన సొంత ఆత్మ పనిచేస్తుంది. అవకాశం ఉంటే దేవుడు శక్తి ఇస్తే నేను పాడగలను, చదవగలను అని మనసులో ఉంటే ఆ చదవటానికి అవకాశం వస్తుంది, పాడటానికి అవకాశం వస్తుంది. అవునా కదా? నేను పాడతానంటే ఇక పాడటానికి అవాళ అవకాశం ఏమి ఉండదు, దొరకదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే ఈ పద్ధతులు బాగా పట్టించాలి. నేను దేవుడి మందిరంలోకి వెళ్తున్నాను, స్తుతించడం గొప్ప భాగ్యం, ప్రార్థన అంశం దొరికిందని గొప్ప భాగ్యం. ఇలాగా ఈ అంశాలన్నీ తలంచుకొని గనక అవకాశం ఇస్తే పాడగలను, అవకాశం దేవుడు అనుగ్రహిస్తే నేను ఈ కార్యం చేయగలను అనుకున్న వారికి అవి దొరుకుతాయి. ఇలాంటి సంగతి ఒకటి నా అనుభవంలోకి వచ్చింది. ఎక్కడ తెలుసండి? ఒక చోట ఆలయ ప్రతిష్టకి వెళ్ళడం జరిగింది. ఆలయ ప్రతిష్టకి వెళ్తే మరి అందరూ పెద్ద పెద్ద కుర్చీలు వేసుకొని రకరకాలుగా కూర్చొని ఉన్నారు. నేనేమనుకుంటున్నాను, ఆ బండి దిగిన కాడ నుంచి గనక మరి మనం నడిచి వెళ్తున్నాము. గనక పెద్ద అధికారులు వస్తున్నారు, వారిని స్వాగతం తీసుకొని మందిరం దాకా వచ్చి గనక ఆలయ ప్రతిష్ట లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఏదైనా వాక్యం చదవటము దేవుడు అవకాశం ఇస్తాడంటావా? నాకీ చర్చికి గేటుకి సంబంధం లేదనమాట. మనం అంత దూరం మనకేమైనా వాక్యం చదవటానికి అవకాశం దేవుడు ఇస్తారా? దొరుకుద్ది అంటావా? కనుక నాకంటే పెద్దవారు ఉన్నారులే, మనకెక్కడ దొరుకుద్దని అనుకున్నాం. అమ్మా, మన మిషన్ ప్రెసిడెంట్ అయ్యగారు, ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యగారు నన్ను లేచి నిలబడి వాక్యం చదవమ్మా అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, నేను చదువుతానన్నా నాకు అంటే అవకాశం వస్తుంది అనుకోలే. కనుక లేచి నిలబడి వాక్యం చదవమ్మా అన్నాడు పౌలయ్య గారు, గవర్నింగ్ బాడీ నెంబర్. గనక నేను కిందే చూస్తున్నాను, పైకి చూడట్లా, వాక్యాన్ని చూసుకుంటున్నాను. అప్పుడు గనక చదవటానికి ఒక వ్యక్తి మైకి పట్టుకొచ్చాడు. గనక నా పేరు చదవమని అయ్యగారు చెప్పగా చదివాడు. అంటే చూడండి, నా అంతరంగానికి నేను చదవాలని నేనే అనుకుంటున్నాను, ఎవరికి చెప్పలా. అలా నీ అంతరంగానికి నీవు అనుకుంటే దానిని ముందరికి తెచ్చిపెట్టేవాడు దేవుడు. నేను లేకపోతే మందిరంలో ఎవరు లేరు అనుకుంటారా? ఖచ్చితంగా నిన్న రాకుండా చేస్తాడు. ఖచ్చితంగా రాకుండా చేస్తాడు. ఎందుకంటే నాశనానికి ముందు గర్వం అంటారు చూసారా? మనం ఎప్పుడు తలంపు వచ్చిందో అది రానే పోతుంది దగ్గరికి. మనకి ఎప్పుడు కూడా ఈ తలంపులు రాకూడదు. ఈ మహచ్చడ్డవి ఇవి. మన భక్తిని, మన విశ్వాసాన్ని, మన ప్రార్థనని, మన జీవితాన్ని పాడు చేసేటువంటి లక్షణం ఏంటంటే నేను లేకపోతే పండగ అవ్వదు, నేను లేకపోతే ఈ పని అవ్వదు, నేను లేకపోతే ఎవడు తోడు. నేను లేకపోతే తుడిచివాళ్ళు లేరా? నేను లేకపోతే ఆదివారం ఆరాధన చేసుకునే వాళ్ళు లేరా? ఉన్నారు లేదా? కాబట్టి ఇలాగ నేను అనుకుంటా పోతే నువ్వు ఇక్కడ పని చేయవురా, పక్క ఉండరా అని చెప్పి అంటాడు దేవుడు. కానీ దేవుడు ఎంత గొప్పవాడో, ఏ జీవినైనా ఎవరినైనా సేవకు ఉపయోగపరుచుకుంటాడు. అమ్మ, కళ్ళు లేనోళ్ళని, కాళ్ళు లేనోళ్ళని, 2 కాళ్ళు లేనోళ్ళని, నడువులు లేనోళ్ళని, అలాంటి వారిని కూడా దేవుడు వాడుకున్నాడంటే మరి మిమ్మల్ని ఇంకెంత బాగా వాడుకోవచ్చు చూడండి. అమ్మ, ఇంకెంత బాగా వాడుకోవచ్చు. గనక మోసపోకుండా ఉండండి, దేవుని నమ్మి, అదే గొప్ప భాగ్యం. ఆ భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, నీ యొక్క మహాకృపను బట్టి
నీ యొక్క ఘనతను బట్టి ప్రభువా నాయన నిజమే తండ్రి, మా తలంపులు వచ్చినప్పుడు మా తలంపులు కూడా మమ్మల్ని మోసం చేస్తున్నాయి. మా ప్రార్థన ప్రభువా మరి నాయన చేయటానికి అవకాశం లేకుండా, రావడానికి అవకాశం లేకుండా దేవా మరి అనేకమైనటువంటి మోసపుచ్చే మార్గాలే ఉన్నాయి. ఈ లోకములో మేము ఉన్నాం గనక ప్రభువా మేము నీ వైపుకు చూస్తూ, నీ పరిశుద్ధ ఆత్మ వైపుకు చూస్తూ జాగ్రత్తగా మమ్మల్ని మేము పరిశోధన చేసుకొని, మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని జీవించే భాగ్యం దేవా నాయన మోసపోకుండా వాక్యాన్ని ఆధారం చేసుకొని, పరిశుద్ధ ఆత్మను ఆధారం చేసుకొని దేవా నిజమైనటువంటి విశ్వాసం సంఘముగా జీవించుటకు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నడిపించి వర్ధల చేయమని వరుడైన యేసు స్వామి నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.